మ్యాన్ మేడ్ అయినా అవ్వచ్చు, అంటే ప్రకృతి రీత్యా జరిగినవి, కొన్ని మనుషుల ఇంటర్వెన్షన్స్ తో జరిగినవి. సో అవి మనం నివారించడంలోని సిటిజన్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని సివిల్ డిఫెన్స్ గురించి వినే ఉంటారు కదా మీరు. విన్నారా సివిల్ డిఫెన్స్? వెళ్ళలేదు. మొన్న మనకి యుద్ధం జరిగింది కదా ఇండియాకి పాకిస్తాన్కి. అప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ చేయించారా? సో అందులో సివిల్ డిఫెన్స్ రోల్ చాలా ఉంది. అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు 18 years కంప్లీట్ ఎవరైతే అవుతుందో ఆ ఏజ్ నుంచి ఐ థింక్ అరౌండ్ 32 అనుకుంటా, ఈ ఏజ్ లో ఉన్న ఎవరైనా సరే సివిల్ డిఫెన్స్ లో ట్రైనింగ్, ఎన్సీసీలో ఎలా ఉన్నారు అలా సివిల్ డిఫెన్స్ లో కూడా ట్రైనింగ్ తీసుకొని యుద్ధాలు వచ్చేటప్పుడు కానీ లేదంటే ఏమైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ యాక్టివ్ రోల్ ప్లే చేయడం. ఫస్ట్ ఎయిడ్ మెయిన్ కదా, ఫస్ట్ ఎయిడ్ లో ట్రైనింగ్ ఇస్తారు. లేదంటే ఏదైనా బిల్డింగ్ లో ఎవరైనా ఫైర్ యాక్సిడెంట్ లో ఉండిపోయినప్పుడు వాళ్ళని ఎలా బయటికి తీసుకురావచ్చు, వీటి మీద which we will be taking it for the next stages, sir. We'll improve ourselves, sir. And also about the environmental program, sir has told, as students, sir, we need to take the initiation first, and so by seeing us, others will be learning from us, sir. Thank you, sir. From city, we have to be more careful. In the same series today, we are actually very fortunate that we have got again a very highly dignitary with us, which is Chief Medical Officer of Visakhapatnam, Dr. Naresh Kumar Garu sir, who is here with us and his team, and how to protect yourself and how to protect the city, how to clean the city, and where all things you have to take care when you see something wrong in the surrounding you. So I would like all of you to please take interest and understand what he will be telling you. So I would request Dr. Naresh Kumar Garu, please come over the stage and speak few. In energy power plants, they will supply us energy by recycling them. సిస్టంలోకి తీసుకురావడానికి అంటే మీ ఇంట్లో జనరేట్ అయ్యే చెత్త, అలాగే షాపుల్లో నుంచి వచ్చే చెత్త, ఇదంతా కూడా మా పారిశుద్ధ్య కార్మికుల ద్వారా కలెక్ట్ చేసుకొని బండిలో వేసుకొని అదంతా ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. మీకు కాపులపాడులో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అని, బయోగ్యాస్ ప్లాంట్ అని, అలాగే మనకి మెడికల్ వేస్ట్ ప్లాంట్ అని, ఇలా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్స్లో ప్రాసెస్ చేసి అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం, లేదంటే ఈ సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేయడం, ఇవి చేస్తాం. అంటే మీకు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మీరు ఒక కాలువలో ఒక కాగితం వేసారు అనుకోండి, ఆ కాగితాన్ని ఈ సిస్టంలోకి తీసుకురావడానికి ఎంత కష్టపడాలో మీరు ఆలోచించండి. అదే కాగితాన్ని మీ జేబులో పెట్టుకొని దగ్గరలో ఉండే డస్ట్బిన్లో వేసారనుకోండి, అది సిస్టంలోకి వచ్చేస్తుంది. ప్రతిరోజు ఆ డస్ట్బిన్లో ఉన్న చెత్తని బండిలో వేసుకొని ఆ బండిలో ఉన్న చెత్త ప్లాంట్కి వెళ్తుంది. కాబట్టి మీరు వేసిన చెత్త చక్కగా ప్రాసెస్ అయిపోద్ది. అలా కాకుండా మీరు ఎక్కడైనా డ్రైన్లో వేసిన